ఈవేళ కూరలు తెచ్చుకునేటప్పుడు నాకు ఈ బీన్స్ అయితే కనబడ్డాయండి. మనం ఎప్పుడైనా సరే కలర్ వేసిన బీన్స్ కన్నా కూడా ఇలా ఒరిజినల్‌గా ఈ సీజన్‌లోనే అయితే వస్తాయి. బీన్స్ అయితే తెచ్చేసుకున్నాను. కాలీఫ్లవర్ చూసారా క్యాబేజీ చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉందో, కాలీఫ్లవర్ కూడా బాగుంది. ప్లస్ గోంగూర అయితే తెచ్చుకున్నాను. ఆ పైన కూరలన్నీ తెచ్చుకొని ఇంట్లో అన్ని దేనికి దేనికి డివైడ్ చేసి మనం కడుక్కొని పక్కన పెట్టుకునేటప్పటికి ఎలా లేదన్నా ఒక గంట టైం పడుతుంది. బజార్‌కి వెళ్ళడం ఒక గంట, కూరలు తెచ్చుకోవడం, కడుక్కోవడానికి ఒక గంట టైం అయితే పడుతుంది. అందుకని సింపుల్‌గా అయితే ఈవేళ పులిహోర కానిచ్చేసానండి. మా ఆయన గారి క్యారేజీకి కూడా పులిహోర ఇచ్చేసాను. దేవుడికి ఈవేళ పులిహోర నైవేద్యం పెట్టాను. ఈవేళ మా ఫుడ్డు అదే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. నాకు ఈవేళ చేసుకున్న పులిహోర అన్నవరంలోనూ ప్రసాదం అయితే పులిహోర చేస్తారు చూసారా, మిరియాలు అవి వేసి, అంత టేస్ట్ అంత అద్భుతంగా ఉంది. ఇంకా తినడంలో అయితే అలా ఇలా లేదండోయ్, సూపర్ సూపర్గా స్పీడ్గా లాగించేసాను. ఇంకో విషయం ఏంటంటే అండి, దేవస్థానాల్లో ఎక్కడైనా సరే పులిహోర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. లడ్డు కన్నా కూడా ముందర నేను పులిహోర అయితేనే కొనుక్కు తింటానండి. అంత ఇష్టం నాకు. ఈ ఇంట్లో అయితే చేసిన ఈ మిరపకాయలు కూడా చింతపండుతో ఉడకబెట్టేస్తాను. అందుకని మిరపకాయలు కూడా తినేసేటట్టే ఉంటాయన్నమాట. నేను ఒక ఆకులో పెట్టుకు తింటే ఇంకా